హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీ కోరికలనెప్పుడు బలవంతంగా అరణించపెట్టకండి. వాటిని స్వేచ్ఛగా సంపాదతో కలిసి నిస్సందేహంగా ప్రకటించండి. అప్పుడే అది నిజమవుతుంది. ఒక పని చెయ్యండి. మీకు కావలసిన వాటి గురించి ఆ విశ్వానికి ఎలా తెలియజేయాలి అనేది సందేహం రావచ్చు. ఒక్కసారి అక్సర్ చక్రవర్తి దగ్గరికి ఒక ఫీకురమైన అడుగుదామని అతని మహల్ పరిసరాలకి ప్రవేశించినప్పుడు ఆ మహల్ పైన అక్బర్ అల్లాహ ప్రార్థన చేస్తూ కనపడ్డాడు. అప్పుడు ఫిక్కర్ అనుకున్నాడు, ఇంత గొప్ప చక్రవర్తి విశ్వానికి అడుగుతుంటే నేను ఇతనికి ఏమి అడిగేది? నేను కూడా ఆ విశ్వాన్ని అడుగుతాను అని వెనుక్కు తిరిగాడు. కాబట్టి మీకు విశ్వానికి మధ్య ఎవరిని పెట్టుకోకండి. ఏమడగాలనుకున్నారు నేరుగా ఆ విశ్వానికి అడగండి. మీ ప్రతి కోరికను తీరుస్తుంది. మీకు ఏం కావాలి, ఎంత కావాలి, దేని గురించి కావాలి, ఇలా స్పష్టంగా చెప్పినప్పుడే అదే వింటుంది. మీకు క్లారిటీ లేనంత వరకు మీ కోరికలను తీరవు. ఇంత డబ్బు సంపాద కావాలన్నప్పుడు దేని గురించి అనేది చెప్పగలగాలి. ఏదో అడిగితే ఇచ్చేస్తుందనుకుంటే మీ పొరపాటే. విశ్వానికి సంబంధించిన నియమాలు అర్థం చేసుకోవటం చాలా కష్టం. మీకు మీరుగా కోరుకునేవి మీకు జరుగుతాయి. అది మంచి లేదా చెడు కావచ్చు. అన్నిటికీ మనమే కారణం. అడిగే ముందు పదాల పొందిక చాలా జాగ్రత్తగా ఉండాలి. సుమ, ప్రతిరోజు చెప్పండి, ఐ లవ్ యూ యూనివర్స్, ఆల్ మై నీడ్స్ కంప్లీటెడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఇలా మీరు ఏదైనా కోరిక కావాలి అన్నప్పుడు, నెరవేరాలి అన్నప్పుడు మీరు స్పష్టంగా దానికి వివరాలు చెప్పాలి. మీకు దేని గురించి కావాలి, ఎందుకు కావాలి అనేది క్లారిటీ మాత్రం ఉండాలి. అప్పుడే అది ఇస్తుంది. మీరు ఏది పడితే అది ఆలోచించకుండా మీ గోల్స్ మీద ఫోకస్ పెట్టండి. ఆ విశ్వాన్ని అడగండి. ఎవరికి అడగకుండా మీరు పదే పదే విశ్వాన్ని అడిగితే అది మీకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.